Okay, good morning students. Now let us discuss new concept, that is moment of inertia. Moment of inertia. So generally inertia means what? So inertia means it is a property of the body by virtue of its state of rest or uniform motion. సో అంటే బాడీ రెస్ట్లో ఉండటాన్ని మనం ఇనర్షియా కింద ట్రీట్ చేస్తాం. సో ద బాడీ రిమైన్స్ రెస్ట్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. ఒక బాడీ రెస్ట్లో ఉందంటే మీనింగ్ ఏంది? అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఉంది. ఒక బాడీ యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, అంటే దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ, ద బాడీ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ బికాస్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. సో ఈ ఇనర్షియా అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ న్యూటన్ సెకండ్ లాలో డిస్కస్ చేస్తాం. అది దట్ ఈస్ లాస్ ఆఫ్ మోషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో అక్కడ మనం ఇనర్షియా ఈజ్ మెజర్డ్ బై మాస్ ఆఫ్ ద బాడీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్. సో ఇనర్షియా ఈజ్ మెజర్డ్ బై మాస్ ఆఫ్ ద బాడీ. అంటే ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ మాసేగా. అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి మరి అప్పుడు? కేజీని. ఎందుకంటే మాస్ కిలోగ్రామ్స్ కాబట్టి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇనర్షియా కూడా కేజీ అని మనం డిఫైన్ చేయొచ్చు జనరల్గా. ఓకే, సో అంటే ఏంటి అక్కడ? ఇనర్షియా ఈజ్ మెజర్డ్ బై మాస్ ఆఫ్ ది బాడీ అంటే టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి రిక్వైర్డ్. ఓకే, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి రిక్వైర్డ్. అంటే ఒక బాడీ రెస్ట్లో ఉంది, సపోజ్ ఈ బాడీ రెస్ట్లో ఉందిరా, దీని మాస్ ఏమో, ద బాడీ రిమైన్స్ అట్ రెస్ట్ డ్యూ టు ఇనర్షియా. సో అంటే దీని యొక్క పొజిషన్ని చేంజ్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి? దీని మీద సమ్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్ విల్ బి అప్లై. ఫోర్స్ అప్లై చేసామనుకో ఏమవుతుంది? బాడీ యొక్క పొజిషన్ ఏమవుతుందన్నా చేంజ్ అవుతుంది. బాడీ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లో F ఈజ్ ఈక్వల్ టు ma. ట్రాన్స్లేటరీ మోషన్లో సో ఒక బాడీ యొక్క పొజిషన్ని చేంజ్ చేయాలంటే మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ అంటే ఇనర్షియాని చేంజ్ చేయటమే కాబట్టి మాస్ని చేంజ్ చేయడం అంటే మాస్ ఆఫ్ ద బాడీని దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయడం అంటే ఇనర్షియాని చేంజ్ చేయడమే. ఇనర్షియా మీన్స్ వాట్? టు అపోజ్ ద చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ ద బాడీ. అంటే అది ఏ స్టేట్లో ఉంది? ఆ బాడీ రెస్ట్లో ఉండొచ్చు, లేదా యూనిఫామ్ మోషన్లో ఉండొచ్చు. సో అట్లా ఉంటానే మనం ఇనర్షియా అంటాం. దాని యొక్క పొజిషన్ని మనం చేంజ్ చేయాలి అంటే మనకి ఆటోమేటిక్గా మన ఫోర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో టు రెసిస్ట్ ద ఇనర్షియా మీన్స్ సింప్లీ టు రెసిస్ట్ ద అంటే టు అపోజ్ ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ది బాడీ. దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ ఇనర్షియా, నాట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నేను ఇంకా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి చెప్పలేదు, ఓన్లీ ఇనర్షియా గురించి చెప్తున్నాను. మరి ఇనర్షియా ఈజ్ మెజర్డ్ బై మాస్ ఆఫ్ ది బాడీ అని హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో జనరల్లీ సపోజ్ లెట్ us కన్సిడర్ రెండు బాడీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇది క్యాపిటల్ ఎం బిగ్ బాడీ, ఒక 100 kg బాడీలో ఇది. ఇంకొక బాడీ ఉంది స్మాల్, దట్ ఈస్ 10 kg బాడీ. రెండు కూడా రెస్ట్లో ఉన్నాయి అంటే డ్యూ టు ఇనర్షియా. ఓకే, మరి ఏ బాడీని మనం మూవ్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ కావాలి. ఎక్కువ ఏది మాస్ ఉంది? ఇది. సో దీన్ని మనం మూవ్ చేయాలంటే దీనికి జాస్తి ఫోర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో మోర్ ఫోర్స్ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఫస్ట్ బాడీ కంపేర్డ్ టు ది సెకండ్. సో దీనికి ఎక్కువ మాస్ ఉంది కాబట్టి అంటే ఎక్కువ ఇనర్షియా ఉంది. ఇనర్షియా అంటే ఏంది? ఇనర్షియా అంటే ఇప్పుడు చెప్పాను, జస్ట్ టు అపోజ్ టు రెసిస్ట్ ద చేంజ్ ఇన్ పొజిషన్. ఓకే, అంటే రెస్ట్లో ఉన్నటువంటి పొజిషన్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి చేంజ్ చేస్తాం. ఆ చేంజ్ అయితే అపోజ్ చేసేది ఇనర్షియా. చేంజ్ చేయకుండా ఉంటానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయకుండా ఉంటానికి ట్రై చేసేది మనం ఏమంటాం? ఇనర్షియా అని. అట్లా ఉంచేది ఏంది? కంటిన్యూగా బాడీ రెస్ట్లో ఉంచేది ఇనర్షియా అని. మరి ఆ ఇనర్షియాని మనం చేంజ్ చేయాలి అంటే బాడీని మోషన్లో తీసుకురావాలి అంటే ఫోర్స్ అనేది కావాలి. ఫోర్స్ మస్ట్ బి రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ మోర్ ఫోర్స్ కావాలి కంపేర్ టు దిస్ వన్.
ఎందుకు మోర్ ఫోర్స్ ఎందుకు కావాలి? మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ మోర్, దట్ మీన్స్ ఇనర్షియా ఈజ్ మోర్. ఇనర్షియా ఈజ్ మోర్. ఓకే, ఇప్పుడు ఒక లారీ ఉంది, లారీ రెస్ట్లో ఉందిరా. మనం ఫోర్స్ అప్లై చేస్తే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అయిద్దా? మూవ్ కాదు. ఎందుకు? లారీ రిమైన్స్ రెస్ట్ డ్యూ టు ఇనర్షియా. సైకిల్ ఉంది, అది రెస్ట్లో ఉంది. సో దేనికి మనం ఈజీగా మూవ్ చేస్తాం? దాని ఇనర్షియా ప్రాపర్టీని మనం రిమూవ్ చేయాలంటే, సో మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసామనుకోండి సైకిల్కి, ఈజీగా సైకిల్ మూవ్ అవుతుంది. లార్జ్ ఫోర్స్ అప్లై చేయాలి దేనికి? లారీ. ఎందుకు? దాన్ని మాస్ చేస్తుంది. సో మాస్ ఈజ్ మెజర్డ్ బై inertia, or inertia is measured by mass of the body. Inertia is measured by mass of the body. Okay. So మరి ఇక్కడ చూడండి, సో జనరల్లీ అంటే ఇనర్షియా అనేది ఏ క్వాంటిటీ అని చెప్పొచ్చు? స్కేలార్ క్వాంటిటీ. ఇనర్షియా అనేది ఏ క్వాంటిటీ అన్నా? ఇనర్షియా ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ఇనర్షియా ఈజ్ ఏ స్కేలార్. Inertia is a scalar quantity and it's only magnitude. Mass is a quantity. Mass is a scalar quantity. Only magnitude. There is no direction. Direction to the mass ki. So, ఒక బాడీని ఈస్ట్ డైరెక్షన్ తీసుకెళ్ళినా వెస్ట్ డైరెక్షన్ తీసుకెళ్ళినా 10 kg మాస్ బాడీని దాని మాస్ 10 kgని చేంజ్ కాదు. డైరెక్షన్ చేంజ్ అయితే చేంజ్ కాదు. ఓకే, సో ఇనర్షియా ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇట్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. నేను చెప్పేది ఓన్లీ ఇనర్షియా, నాట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇట్ ఈస్ ద రొటేషనల్ అనలాగ్ ఆఫ్ ఇనర్షియానే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ట్రాన్స్లేటరీ మోషన్లో ఇనర్షియానే, రొటేటరీ మోషన్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కింద ట్రీట్ చేస్తాం. మరి ఇక్కడ ఒక బాడీ యాంగులర్ వెలాసిటీలో మూవ్ అవుతుంది అనుకున్నాం. ఒక బాడీ ఉంది. దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ద బాడీ m, మూవింగ్ విత్ angular velocity. Okay, about its axis of rotation. Axis of rotation బేస్ చేసుకుని మూవ్ అవుతుంది. ఎంత యాంగులర్ వెలాసిటీ మూవ్ అవుతుంది అనుకుంటే ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ. ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. ఓకే, మరి దీని యొక్క యాంగులర్ వెలాసిటీని చేంజ్ చేయడానికి, ఓకే, యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ మూవ్ అవుతుంది అనుకుందాం. టు చేంజ్ ద ఆర్ టు అపోజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ. ఓకే, దీని యొక్క ఇది కంటిన్యూగా మూవ్ అవుతుంది అంటే, కంటిన్యూ యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, నాట్ ఇనర్షియా. బికాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మరి దీని యొక్క పొజిషన్ కానీ లేదా దీని యొక్క యాంగులర్ వెలాసిటీ చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఏం కావాలి? టార్క్ కావాలి. ఓకే, అక్కడ లీనియర్ మోషన్లో F ఈజ్ ఈక్వల్ టు ma, యాంగులర్ మోషన్లో టౌ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? అక్కడ మాసే, ఇక్కడ ఇనర్షియా. అక్కడ యాక్సలరేషన్, ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్. టౌ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ I తో రిప్రజెంట్ చేస్తాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ వాట్? I. ఓకే, అంటే ఇక్కడ ఒక బాడీ రొటేటరీ మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ కావచ్చు, స్టేట్ ఆఫ్ రెస్ట్ కావచ్చు, చేంజ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? టార్క్. ఏం కావాలరా? టార్క్. ఒక బాడీ కంటిన్యూగా రొటేటరీ మోషన్లో ఉంది విత్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ బికాస్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, విచ్ వన్? ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఫార్ములా ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సో ఫార్ములా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టిక్ ఉంది అనుకుందాం. స్టిక్ ఉంది, సపోజ్ ఇదే స్టిక్ అనుకోండి. ఈ స్టిక్ నేను సెంటర్లో పట్టుకొని ఈజీగా రొటేట్ చేయొచ్చు. ఎందుకు? సెంటర్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రాడ్ అబౌట్ ఇట్ సెంటర్. సో సెంటర్ బేస్ చేసుకుని రొటేట్ చేస్తున్నాను, ఈజీగా రొటేట్ చేయొచ్చు. నేను రొటేట్ చేసేటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ పేరు ఏంట్రా? నేను రొటేట్ చేస్తానంటే నేను దీని మీద ఏం అప్లై చేస్తాను? టార్క్ అప్లై చేస్తాను. ఓకే, నాకు తక్కువ క్వాంటిటీ, సో సమ్ ఫ్యూ అంటే లో క్వాంటిటీ ఆఫ్ టార్క్ విల్ బి అప్లైడ్ టు రొటేట్ ద బాడీ అబౌట్ ఇట్స్ యాక్సిస్. అదే ఎండ్
ఒక ఎండ్ బేస్ చేసుకుని రొటేట్ చేయాలంటే ఎండ్ దగ్గర ఏమవుతుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జాస్తి ఉంటుంది. ఓకే, ఇట్లా రొటేట్ చేయాలంటే సో జనరల్గా సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏముంటుందని ఇక్కడ ఎండ్ దగ్గర మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది జాస్తి ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యింది, మాస్ లాంగ్ డిస్టెన్స్ క్యారీ అవుతుంది. సో అంటే ఇది లెంత్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అవుతుంది. లెంత్ కానీ రేడియస్ కానీ ఇంక్రీజ్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అవుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది డిపెండ్స్ అపాన్ మెయిన్లీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. డిపెండ్స్ దేని డిపెండ్ అవుతుంది, ఓన్లీ మెయిన్లీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అండ్ మోర్ ఓవర్ లెంత్ మీద కూడా డిపెండ్. అంటే సో దీని యొక్క ఇది మాస్ డిస్ట్రిబ్యూషన్ ఇది లెంత్ ఆఫ్ ద రాడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే సెంటర్ ఇంకా పాస్ అయితేనేమో తక్కువ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం రొటేట్ చేయొచ్చు. అదే కనుక ఒక ఎడ్జ్ని ఇంకా మనం రొటేట్ చేయాలంటే ఈ ఎడ్జ్ దగ్గర మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జాస్తి ఉంటుంది. ఎందుకంటే లెంత్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా పెరుగుతుంది. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ముందు బిఫోర్ దట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మనకి డెరివేషన్ ఏంటి, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చూద్దాం ఒకసారి. ఓకే, సో రొటేషనల్ అనలాగ్ ఆఫ్ ఇనర్షియానే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అక్కడ ఇనర్షియా ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎక్కడ ట్రాన్స్లేటరీ మోషన్ లో ఇనర్షియా ఈజ్ మెజర్డ్ బై మాస్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే నేను ఒకసారి సపోజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చూద్దాం. సపోజ్ లెట్ us consider the particle or body at the distance of r from the axis of rotation. ఇది O అనుకుందాం. ఓన్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది ఈ పార్టికల్. ఓన్ బేస్ చేసుకుని ఏమవుతుంది, ఈ పార్టికల్ అనేది రొటేట్ అవుతుంది. VB ఇది వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఓకే, అండ్ ఒమేగా ఇది యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ క్వాంటిటీస్ అన్నీ కూడా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ బేస్ చేసుకునే ఉంటాయి. ఉంటేనా. ఓకే, సో let us consider particle of mass m moving with velocity v. Omega be the angular velocity of the particle. R be the radius of that particle from the axis of rotation. Okay, so kinetic energy particle in motion కాబట్టి kinetic energy of the particle entra half mv square. Okay, but particle rotatory motion కాబట్టి v is equal to r omega. Already we know. So kinetic energy of the particle is given by half m, so r omega whole square. So kinetic energy of the particle half m r square into omega square. చూడండి ఒకసారి కంపేర్ చేద్దాం. ఇది ట్రాన్స్లేటరీ మోషన్, ఇదేంట్రా రొటేటరీ మోషన్. హాఫ్ v స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బోత్ ఆర్ వెలాసిటీస్. ఇక్కడ మాస్ వచ్చింది, ఇక్కడ మాస్ ఇంటూ రేడియస్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇన్ దిస్ కేస్ kinetic energy is equal to half into mr square ని మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. ఎందుకంటే మాస్ అనేదే కదా ఇనర్షియా అంటే. అయితే ఇక్కడ ఈ బోత్ టర్మ్ మొత్తాన్ని కూడా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఎందుకు, యాక్సిస్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది. బాడీ యాక్సిస్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది కాబట్టి మస్ట్ షుడ్ ఆర్ అనేది కన్సిడర్ చేస్తాం. అన్నిట్లో కూడా మనకి మస్ట్ షుడ్ రేడియస్ వస్తానే ఉంటుంది. రొటేషన్ మోషన్లో ఏ మోషన్ అయినా సరే మనకి ఆర్ అనేది కామన్గా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది తీసుకోవాలి కాబట్టి ఆర్ అనేది కామన్గా అరేంజ్ అవుతుంది. సో k ఈక్వల్ టు హాఫ్ ఇంటూ I omega square. దిస్ ఈస్ ద kinetic energy of the particle or body in rotatory motion. K equal to I omega square. So where I is equal to what? mr square is called the moment of inertia. Okay, moment of inertia. Okay na? I is equal to mr square, so is nothing but moment of inertia. ఒకసారి చూడండి, ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దేని డిపెండ్ అవుతుంది, మాస్ ఆఫ్ ద బాడీ అండ్ రేడియస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. సో వేర్ I is equal to mr square is called moment of inertia
మరి in SI system ఏం రాయొచ్చునా? సో SI system, సో I is equal to mr square కాబట్టి సో SI యూనిట్ వచ్చేసి SI యూనిట్ మాస్ కి కిలోగ్రామ్స్, r కి రేడియస్ మీటర్ స్క్వేర్ కదా, సో kg మీటర్ స్క్వేర్. సో డైమెన్షన్ ఫార్ములా, సో డైమెన్షన్ ఫార్ములా m పవర్ 1 l పవర్ 2 t పవర్ 0. టైం టర్మ్ లేదు కాబట్టి t పవర్ 0 ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వెక్టారా స్కేలారా అనేది నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. లాస్ట్లో చెప్తాను. అది ఇనర్షియా అయితేనేమో స్కేలార్, మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వెక్టారా స్కేలార్ అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I is equal to mr square. I is equal to mr square. ఓకే, సో నేను ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సింగిల్ పార్టికల్ తీసుకున్నాను, దాని మాస్ ఎంత m. ఇప్పుడు నేనేం చేస్తానంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిజిడ్ బాడీ విచ్ కన్సిస్టింగ్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకుంటాను, n పార్టికల్స్ తీసుకుంటాను. సో n పార్టికల్స్ తీసుకున్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? n పార్టికల్స్ తీసుకున్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే అర్థం ఏంటి? జనరల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏంటి? బాడీ యొక్క స్టేట్ని అపోజ్ చేసేది. అంటే జనరల్లీ ఇది సర్క్యులర్ మోషన్లో బాడీ యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుంది అనుకోండి, యూనిఫామ్ వెలాసిటీతో యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి, బికాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దాన్ని అపోజ్ చేయాలంటే మనం టార్క్ అనేది అప్లై చేయాలి. ఓకే ఓకే, సింప్లీ హౌ టు మెజర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ square of the distance from the axis of rotation, or square of the radius from the axis of rotation. And now, so I is equal to mr square. In a system, kg meter square, kg into meter square nana. So dimension formula m power 1, l power 2, t power 0. Okay, బాగానే ఉంది. Next, so moment of inertia about rigid body తీసుకున్నాను నా. Moment of inertia of a rigid body. Okay, rigid body ఉదాహరణ తీసుకుందాం. Suppose this is a rigid body. It consisting this is the axis of rotation. ఆ యాక్సిస్ బేస్ చేసుకొని బాడీ మొత్తం కూడా రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంది. లేదు వన్ ఎండ్ బేస్ చేసుకొని రొటేట్ అవుతుందని తీసుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు. ఇది రిజిడ్ బాడీ అనుకుంటే ఈ బాడీ వన్ ఎండ్ అని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. ఈ బాడీలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చూద్దాం. సో లైక్ దిస్. So this is m1 at a distance of r1. This is what? m2. Okay. At a distance of r2. This is what? mn. At a distance of rn. At a distance of rn. So ఈ పార్టికల్ ఎట్లా రొటేట్ అవుతుంది? ఇట్లా రొటేట్ అవుతుంది. ఈ పార్టికల్ ఇట్లా రొటేట్ అవుతుంది. ఈ పార్టికల్ కూడా ఇట్లా రొటేట్ అవుతుంది. About its axis of rotation with angular velocity omega. So let us consider rigid body. It consisting number of particles such as n particles. So m1, m2, m3. Their distances from the axis of rotations are r1, r2, r and so on rn respectively. Okay. Then moment of inertia first body entra. Moment of inertia first body I1 is equal to that is m1 r1 square. By using this. Similarly, I2 is equal to what? m2 r2 square. Moment of inertia of second particle. అట్లాగే and so on. nth particle వచ్చి moment of inertia mn rn square. mn rn square. Okay. So total moment of inertia of rigid body. So I net is equal to I1 plus I2 plus and so on plus In. I net వచ్చేసి ఎంతనా m1 r1 square plus m2 r2 square plus and so on plus mn rn square. mn rn square. Okay. So total moment of inertia మనం రాయొచ్చు. I is equal to sigma I is equal to 1 to n mi ri square. This is the moment of inertia of system of particles. Moment of inertia of
system of particles or moment of inertia of rigid body consisting n number of particles. I is equal to 1 to n mi r square. Okay, this is the very most important okay. That's ఓకే నేనా ఒక న్యూమరికల్ ప్రాబ్లం చేద్దాం మనం ఒక ఎగ్జాంపుల్ అనుకోండి జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం సో సపోజ్ దిస్ ఈజ్ ఏ y axis the system rotates about its y axis with an angular velocity omega అనుకుందాం ఓకే సో ఫస్ట్ పార్టికల్ మాస్ 1 kg సెకండ్ పార్టికల్ మాస్ 2 kg థర్డ్ పార్టికల్ మాస్ 3 kg and so on nth particle mass n kg. First particle from this origin 1 meter distance lo undana, second particle 2 meter distance, 3 meter and so on n meters. Okay, n meter distance. This is x axis. The total system of particles rotated about y axis. What is the moment of inertia of the system? What is the moment of inertia of the system అన్నాడు అనుకోండి సో ఎట్లా ఫైండ్ వచ్చారు ఓకే సో జనరల్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటన్నా ఎప్పుడు డిస్కస్ చేసాం I is equal to m1 r1 square plus m2 r2 square plus and so on plus mn rn square. ఈ r1 r2 r3 and so on rn అనేది ఏంటన్నా డిస్టెన్సెస్ ఆఫ్ ద పార్టికల్స్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ యాక్సిస్ బేస్ చేసుకుని రొటేట్ అవుతాయి కాబట్టి వాటి యొక్క డిస్టెన్సెస్. సో I is equal to m1 అంటే 1 kg, r1 అంటే డిస్టెన్స్ 1 స్క్వేర్ ప్లస్ m2 అంటే 2 kg డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకా 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. అంతేగా ఎంత పార్టికల్ దాని ఎంత డిస్టెన్స్ వచ్చి n దాని యొక్క మాస్ వచ్చి n. సో అప్పుడు ఏమవుతుందన్నా I is equal to 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n cube. So in formula sum of n natural numbers, cube of n natural numbers formula entra I is equal to n square into n plus 1 whole square by 4. This is the moment of inertia of the system about the axis. Okay, right. Okay nana, this is the moment of inertia of the system. So ఈ ఫార్ములా తెలుసుగా మీకు the sum of cube of n natural numbers. So I is equal to n square into n plus 1 whole square by 4. Okay, ఎట్లాంటిది ఇంకోటి చూద్దాం మనం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. సపోజ్ ఈసారి నేను ఒక స్క్వేర్ కన్సిడర్ చేస్తానంట. దిస్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ దిస్ ఇస్ ద మాస్ m, దిస్ ఇస్ ఆల్సో మాస్ m, దిస్ ఇస్ ఆల్సో మాస్ m, దిస్ ఇస్ ఆల్సో మాస్ m. ఓకే, the total system will be rotated about its center point. ఈ సెంటర్ పాయింట్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుందా? సెంటర్ పాయింట్ బేస్ చేసుకుంటే సో ఇది ఇట్లా ఉంది కదా, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకోండి, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనా. సో అది ఇట్లా రొటేట్ అవుతుంది అంటే లైక్ దిస్ అట్లా రొటేట్ అవుతుంది. ఓకేనా? సో సిస్టమ్ విల్ బి రొటేటెడ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, సెంటర్ వన్. ఇది దీని బేస్ చేసుకుని ఉంటుంది. మరి ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఎంతనా? r. ఎన్ని మాస్ ఉంది మొత్తం? 4 ఉంది. ఓకే, సో మరి ఇక్కడ ఒకసారి చూస్తే ఈ డిస్టెన్స్ ఎంత? సో డయాగ్నల్ ఎంత? సో డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు సో దట్ ఈస్ √2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద సైడ్. √2 ఇంటూ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏనేగా, అందులో హాఫ్ ఈ డిస్టెన్స్ అంటే అదే కదా. యాక్చువల్లీ దిస్ ఈస్ ద డయాగ్నల్. టోటల్ డయాగ్నల్ వచ్చి √2 ఇంటూ ఏ, డయాగ్నల్ హాఫే కదా. ఇది ఓ, ఇది ఏ అనుకోండి. ఓఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? సో √2a/2 అంటే a/√2. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. ఓకే, వీ వాంట్ r² కావాలి కాబట్టి a² /2.
మనకు కావాల్సిన ఆర్ స్క్వేర్, ఎందుకంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ ఫార్ములా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని మాసలు 4 మాసెస్ ఉన్నాయి. 4 ఇంటూ m ఇంటూ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్, a స్క్వేర్ బై 2. 2 1s are 2 2s are. So I is equal to 2ma square. This is the moment of inertia of the square about its center. Okay, I is equal to 2ma square. Okay, right. ఓకేనా, ఇక్కడ ఇది ఈ సెంటర్ యాక్సిస్ బేస్ చేసుకొని సిస్టమ్ ఇట్లా రొటేట్ అవుతుంది, అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అయితే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేంజెస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సిస్టమ్ ఆల్సో చేంజెస్. సపోజ్ వన్ ఎండ్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది అనుకుందారా, ఈ ఎండ్ బేస్ చేసుకుని సిస్టమ్ రొటేట్ అవుతుంది. వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? సో అట్లా కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంది. ఒకసారి చూడండి, ఇది ఈ ఎండ్ బేస్ చేసుకుని సిస్టమ్ రొటేట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్? 1 end, అబౌట్ 1 end. ఓకే, మరి అబౌట్ 1 end అప్పుడు ఇది మాస్ m, ఇది కూడా మాస్ m. ఓకే, 4 massive particles placed at the 4 corners of a square of side A. What is the moment of inertia of the system? About 1 end. ఓకే, ఇప్పుడు చూడండి దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతనా? సో ఈ యాక్సిస్ అనేది ఈ రెండు మాస్ కూడా పాస్ అయింది కదా, సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0, దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా 0. ఎందుకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే మాస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు ఉండాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఆర్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకా ఆ పార్టికల్ ఉన్నటువంటి డిస్టెన్స్, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకా ఆ పార్టికల్ ఉన్న డిస్టెన్స్ ఎంత? ఆ పార్టికల్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 0 డిస్టెన్స్లో ఉంది. ఎందుకంటే ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఆ పార్టికల్ కూడా పాస్ అయింది, అందువల్ల దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0. సో ఐ నెట్ వచ్చేసి ఫస్ట్ దీనిది 0, నెక్స్ట్ దీన్ని కూడా 0నే ప్లస్. ఇప్పుడు ఈ పార్టికల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది, ఎందుకంటే అవి రెండు కూడా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎంత డిస్టెన్స్లో ఉండే? ఎంత డిస్టెన్స్లో ఉండేదా? దీని మాస్ ఏ, దీని మాస్ కూడా ఏ, అంతే కదా. సో దీని మాస్ వచ్చి m, దీని మాస్ వచ్చి m, రెండు కూడా ఏ డిస్టెన్స్లో ఉంది కాబట్టి సో ఈ సిస్టమ్ మొత్తం ఈ రెండు ఇట్లా రొటేట్ అవుతుంది, దాని చుట్టూతో కూడా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇట్లా రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ma స్క్వేర్. మరి ఇది కూడా ma స్క్వేర్. సో ఐ నెట్ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుందనా? 2ma స్క్వేర్. Okay, this is the moment of inertia of the square about 1 inch. Okay, Nana? Right. అంటే ఇది ఒక టైప్, అది ఇక్కడ రెండు ఆల్మోస్ట్ సేమ్, ఇక్కడ రెండు సేమ్ వచ్చినాయి, ఒక్కోసారి డిఫరెంట్గా రావచ్చు. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సైడ్ ఏ అనుకుందాం, ఏరా. సో this is the mass m, this is the mass m, this is also mass m. Okay, so what is the moment of inertia about its center, passing through its center? So మరి దీని బేస్ చేసుకొని సిస్టమ్ రొటేట్ అవుతుంది. what is the moment of inertia in this case? ఓకే, ఇప్పుడు దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? 0. ఎందుకు? సిస్టమ్ అనేది అంటే ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది ఆ మాసివ్ బాడీ కూడా పాస్ అయింది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దట్ బాడీ విల్ బి 0. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీదే ఉంటే ఆ బాడీ కనుక, ఆ మాసివ్ బాడీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీదే ఉంటే కనుక దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 అన్నమాట. ఎందుకు 0? ఎందుకు 0 అంటే పర్మనెంట్ డిస్టెన్స్ లేదు. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ బేస్ చేసుకొని రొటేట్ అవ్వాలి, అది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటే కనుక సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 అవుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉండాలంటే గుర్తుపెట్టుకుని బాగా, I is equal to mr square.
డిస్టెన్స్ కూడా ఉండాలి, మాస్తో పాటు డిస్టెన్స్ కూడా ఉండాలి. ఉంటే ఈ r అనేది ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ దట్ పార్టికల్ ఫ్రమ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఈ m అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వేరే ఉంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0. మరి ఇవి రెండు కూడా ఎంత డిస్టెన్స్లో ఉండి చూడండి ఒకసారి. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎంత డిస్టెన్స్లో ఉండి a/2, దిస్ ఈజ్ ఆల్సో a/2. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ట్రయాంగిల్, దట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, I is equal to దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా m(r²) అంటే ma/2 హోల్ స్క్వేర్ ప్లస్ m డిస్టెన్స్ a/2 హోల్ స్క్వేర్. అది I is equal to ma²/4 ప్లస్ ma²/4. I is equal to 2ma²/4. 2 1s are 2 2s are, so ma²/2. This is the moment of inertia of equilateral triangle about its center. Okay. మరి వన్ ఎండ్ అయితే ఒక ఎడ్జ్ కూడా పాస్ అయింది అనుకోండి, అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అది చూద్దాం. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జ్ తీసుకున్నాం, ఈ ఎడ్జ్ని బేస్ చేసుకుని, లేదంటే ఇది ఎట్లానో ఇది ఎట్లా రొటేట్ అవుతుంది, లేదా ఇట్ ఈస్ క్లాక్ వైజ్ కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు రొటేట్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4 లేదా అప్లికేషన్ నెంబర్ 4 ఇట్లా గీస్తున్నాను, ఈజీగా ఉంటుంది. ఓకే, m దీన్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుందా సిస్టమ్, దీన్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్? హైట్ ఎంత? హైట్ మీకు ఆల్రెడీ ఛాన్సర్ చెప్పాము. హైట్ వచ్చేసేసి ఈ హైట్ వచ్చి h అంటే h ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, √3/2 ఇంటూ a ఇస్ ద సైన్ a ఇది మొత్తం టోటల్ ఏరా, ఇది ఎంత అవుతుందా a/2, ఇది కూడా ఏమవుతుందా a/2. అకార్డింగ్ టు పైథాగరస్ తీసుకుంటే మీకు √3a/2 వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫ్రమ్ ద బేస్. ఓకే, సో మరి సిస్టమ్ అనేది ఈ యాక్సిస్ బేస్ చేసి రొటేట్ అవుతుంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ వన్ అండ్ అబౌట్ దిస్ వన్ 0. ఓన్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ వన్ మనకు వస్తుంది. ఓకే, హైట్ ఎంత ఏం చెప్పాను, √3/2 ఇంటూ a, దిస్ ఇస్ నథింగ్ బట్ r. అదే కదా డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈస్ √3a/2. సో ఎట్లా వచ్చింది కావాలంటే చూసుకోండినా. సో మనం ఎట్లా నుండి ఫలితాలు చేస్తే దిస్ ఈజ్ ఇది O, ఇది A అనుకోండి. ఓకేనా? సో మనకేంట్రా OA² ప్లస్ a/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². అంతేనా? సో OA² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ a²/4. ఏమవుతుంది? 4a² మైనస్ a²/4. OA² ఈజ్ ఈక్వల్ టు 3a²/4. కరెక్టా? వీ వాంట్ ఓన్లీ OA. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ OA? ఏమవుతుంది? స్క్వేర్ ఆఫ్ 3a²/4 అవుతుంది. ఆటోమేటిక్గా ఇది √3/2 ఇంటూ a అవుతుంది. √3/2 ఇంటూ a అవుతుంది. అది √3a/2. దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఇంకేంట్రా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఇప్పుడు ఈ రెండు మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0, ఇది కూడా 0, ఇది 0, ఇది 0, ఓన్లీ దిస్ వన్. ఎంత అవుతుంది? m ఇంటూ r² అంటే ఎంత అవుతుంది? 3a²/4. సో I is equal to 3/4 into ma². This is the moment of inertia about base. Okay, I is equal to 3/4 into ma², where a side of equilateral triangle. Okay, right. So ఇక్కడ చూడండి ఒకసారి, moment of inertia అనేది depends upon axis of rotation. Axis of rotation will be changes, moment of inertia also changes. అయితే ఆ పర్టికులర్ యాక్సిస్కి కాన్స్టెంట్. సో ఇట్లా తీసుకున్నా ఒకటే ఉంటుంది, ఇట్లా తీసుకున్నా ఒకటే ఉంటుంది. ఓకే, ఎందుకంటే సేమే కాబట్టి ఇవ్వండి కానీ. అయితే ఇక్కడ తీసుకుని ఇట్లా తీసుకుని ఏమవుతుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఈ పర్టికులర్ యాక్సిస్ కాన్స్టెంట్, ఈ పర్టికులర్ యాక్సిస్ కాన్స్టెంట్. ఓకే, అంటే
that at that particular axis moment of inertia constant, axis of rotation changes, moment of inertia also changes, and it depends upon direction. In some situations it depends upon some in some situations it depends on direction. Okay, write down. Okay, next one, moment of inertia of continuous bodies. How to find out the moment of inertia of continuous bodies? This is the very most important. So continuous bodies ante mass will be distributed so uniformly entire the system. రాడ్ కావచ్చు, రింగ్ కావచ్చు, స్పియర్ కావచ్చు, దాన్ని వాటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం ఒకసారి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ కంటిన్యూస్ బాడీస్. సపోజ్ దిస్ ఇస్ ఏ బాడీ, ఓకే, దిస్ ఈజ్ ఏ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో దిస్ ఈజ్ ఏ బాడీ, మాస్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, సో ఈ యాక్సిస్ మీద చూసి మీ బాడీ అనేది రొటేట్ అవుతుంది అనుకుంది. మరి దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? హౌ టు ఫైండ్ అవుట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసివ్ బాడీస్. సపోజ్ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం, మాస్ ఎలిమెంట్. దీని యొక్క మాస్ ఎంత? డిఎం. డిఎం అనేది ఏంటంటే జాగ్రత్త చూడండి, డిఎం అనేది ఎలిమెంట్ ఆఫ్ మాస్. మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్ అనుకున్నా ఓకే, ఎలిమెంట్ ఆఫ్ మాస్. దాని యొక్క లెంత్ వచ్చి డిఎక్స్. లెంత్ ఎంత? డిఎక్స్. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఇట్లాంటి ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఉంది ఇందులో, ఈ బాడీలో. సో ఎంత డిస్టెన్స్లో ఉన్నాయంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు distance of that element. Distance of element from axis of rotation. From axis ఇంకా x distance లో ఉంది. మరి ఇప్పుడు దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా వస్తుంది? సో జనరల్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇప్పుడు స్మాల్ ఎలిమెంట్ గా నేను తీసుకుంది, స్మాల్ ఎలిమెంట్ కాబట్టి దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా స్మాల్ అనుకుందాం. di is equal to dm into x square. అంతే కదా, x square. This is the mass of, this is the moment of inertia of that small element. See dear students, let us consider a body. Total mass వచ్చి m అనుకుందాం. ఓకే, మరి ఇప్పుడు ఈ బాడీలో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో నేను ఈ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేస్తాను? దాని పర్పస్ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇట్లాంటి ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ ఉంటాయి. దాని యొక్క మాస్ డిఎం, దాని యొక్క థిక్నెస్ కానీ లేదా లెంత్ కానీ డిఎక్స్ అనుకుందాం. సో ద ఎలిమెంట్ విచ్ ఈస్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, దెన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దట్ ఎలిమెంట్ ఈస్ గివెన్ బై డిఏ ఈక్వల్ టు డిఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో మరి నాకు టోటల్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ కావాలంటే మనం చేయాల్సిందల్లా ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేట్ ఏవో ఈక్వేషన్ వస్తే ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్గా టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బాడీ, హోల్ బాడీ వచ్చేస్తుంది. I is equal to integral di, that is integral x square into dm. This is the method to find out the continuous bodies, moment of inertia of continuous bodies. I is equal to integral x square dm చేస్తే వచ్చేస్తుంది. ఓకే, x square dm. ఇక్కడ dm అనేది ఏంది? ఎలిమెంట్ ఆఫ్ మాస్. x అనేది ఏంది? డిస్టెన్స్ ఆఫ్ దట్ మాస్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా of uniform rod about its center. Moment of inertia of uniform rod about its center. Okay, just chundana. So let us consider a rod of mass m, of length l. Okay,
సో అబౌట్ ఇట్ సెంటర్ అన్నా కాబట్టి దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇదంతా L/2. దిస్ ఇస్ ద ఆరిజిన్, దిస్ ఇస్ ఆల్సో L/2. ఈ ఆరిజిన్ ఇంకా ఈ సైడ్ అప్ టు L/2 దాకా మాస్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ నుంచి అప్ టు L/2 దాకా కూడా మాస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. సో టోటల్ మాస్ ఎంత? M. టోటల్ మాస్ ఎంతనా? M. ఓకే. సో నేనేం చేస్తున్నాను, మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ రాడ్ అబౌట్ ఇట్ సెంటర్ కావాలి కాబట్టి ఈ సెంటర్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది కాబట్టి నేను ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను రా. ఇందులో ఒక స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాను. ఇస్ ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ dm, ఆఫ్ లెంత్ dx అనుకుందామా. ఆఫ్ లెంత్ ఎంత? dx, డిస్టెన్స్ ఆఫ్ x ఫ్రమ్ ది యాక్స్ ఆఫ్ రొటేషన్. యాక్స్ ఆఫ్ రొటేషన్ x డిస్టెన్స్ లో ఉంది. దీని యొక్క మాస్ వచ్చి dm. ఇట్లాంటి dm's ఈ ఎండ్ మొత్తం కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఈ సైడ్ కూడా ఆఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్ మాస్ కావాలి. సో dm is equal to, dm వస్తే అయిపోయినట్టే, ఇంకేం లేదు. dm is equal to, mass is equal to total mass of the body by total length. Total mass by total length. This is nothing but mu అంటాము, linear mass density అంటాము. So dm equal to m by l, total mass by total length into length of that element dx. Length of that element dx. Okay. So మనకి dm తెలిసిపోయింది కాబట్టి, so by using this formula to calculate the moment of inertia of rod, so I is equal to integral x square dx, sorry, integral x square dm. So I is equal to integral, so dm, what is the value of dm? M by l into dx into x square is there. Okay na. So m by l constant outside రాద్దాం, m by l integral x square dx, x square dx. ఓకే, ఇప్పుడు మాస్ ఈ సైడ్ 0 to L/2 దాకా డిస్ట్రిబ్యూట్ అయింది. సో టోటల్ కావాలి కాబట్టి విత్ ఇన్ ద లిమిట్స్, ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది కాబట్టి LHS, RH సైడ్ ఉంది, LHS సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది రాడ్. సో మరి ఇది నెగిటివ్ ఎక్సెస్ కాబట్టి దీన్ని మనం -L/2 తీసుకుందాం, ఇది +L/2. సో ఇంటిగ్రేట్ ద above equation within the limits -L/2 to +L/2. ఇంటిగ్రేట్ చేసామంటే ఓవరాల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ రాడ్ అబౌట్ ఇట్స్ సెంటర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో I is equal to m by l, ఇదేంటా ఇంటిగ్రల్ x square dx వాల్యూ ఎంత? x³/3. లిమిట్స్ -L/2 to +L/2. ఓకే, ఈ 3 కూడా అవుట్ సైడ్ రాసేద్దాం, m/3m. ఓకే, x1 క్వశ్చన్ ఒకసారి అప్పర్ లిమిట్ రాద్దాం, అంటే ఏమవుతుంది? L3/8 అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మళ్ళీ L3/8 అవుతుంది, అంతేనా? ఓకే, సో I is equal to ఏమవుతుంది? m/3m 2L3/8. కరెక్టా? సో 2 1s are 2 4s are. So I is equal to 1L getting cancelled, and L square is there, mL²/12. This is the moment of inertia of rod about its center. This is the very most important mL²/12. Okay, this is the very most important one. Okay, right now. ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ రా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అబౌట్ ఇట్స్ ఎండ్. సో 1 ఎండ్ కూడా పాస్ అయితే 1 ఎండ్ బేస్ చేసుకుని అవుతుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఓకే, దిస్ ఇస్ ద రాడ్, సేమ్ ఆఫ్ లెంత్ L. ఓకే, దిస్ ఇస్ 1 ఎండ్. So this is the origin. So if limits ఏం తీసుకోవాలి? 0 to L, remaining are same. So this is the element of mass dm, of length dx. So that element is at a distance of x from axis of rotation.
ఎక్స్ ఆఫ్ రొటేషన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఎలిమెంట్ ఎక్స్ డిస్టెన్స్లో ఉంది, రొటేట్ వన్ ఎండ్ మేక్ చేసుకో. ఓకే, ఇట్లాంటి స్మాల్ ఎలిమెంట్స్ మాసివ్ ఎలిమెంట్స్ డిఎంలో నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, సో ఇందట్లాగా మనం ఏం చేయొచ్చు ఇక్కడ. సో మనకి డిఎం ఈజ్ ఈక్వల్ ఎంత, టోటల్ మాస్ క్యాపిటల్ ఎం, టోటల్ మాస్ ఆఫ్ ద రాడ్ వచ్చి క్యాపిటల్ ఎం, టోటల్ మాస్ బై టోటల్ ఏం తీయాలి ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఇది మీటర్, ఇది కూడా మీటరే, గెటింగ్ క్యాన్సిల్. సో ఏమొస్తుంది మనకి, మాస్ వచ్చేసి మాస్ వచ్చేసి. ఓకే, సో డిఎం ఈక్వల్ ఎం బై ఎల్ ఇంటూ డిఎక్స్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో డిఎం వచ్చింది కాబట్టి, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, సారీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎం కదా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లిమిట్స్ 0 to L కదా, 0 to L, వన్ ఎండ్ కూడా పాస్ అయిందని ఇప్పుడు 0 to L. సో ఎక్స్ స్క్వేర్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ డిఎం, ఎం బై ఎల్ ఇంటూ డిఎక్స్. సో ఎం బై ఎల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ 0 to L. సో ఎం బై ఎల్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ క్యూబ్ బై 3, 0 to L. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా, ఎం బై ఎల్ 3 కూడా కామన్ ఇద్దాం, అవుట్ సైడ్ రాద్దాం, దట్ ఈజ్ ఎల్ క్యూబ్. వన్ ఎల్ గెటింగ్ క్యాన్సిల్, అల్టిమేట్లీ ఎంఎల్ స్క్వేర్ బై 3. దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రాడ్ అబౌట్ ఇట్స్ ఎండ్, వన్ ఎండ్, ఎనీ ఎండ్, ఈ ఎండ్ కావచ్చు ఆ ఎండ్ కావచ్చు, వాట్ ఎవర్, ఎంఎల్ స్క్వేర్ బై 3. ఓకే, రైట్. Okay, next application, moment of inertia of ring about its center. So moment of inertia of ring about its center చూద్దాం. So let us consider a ring of mass capital M. So this is the axis of rotation, and that is axis of rotation which is passing through the center. Center of which is rotate అవుతుంది ring. Okay, so ring కాబట్టి thickness రాస్తున్నారా like this. Okay, like this is the ring. Okay, Nana? Of radius R అనుకుందామా? Okay. So just assume a small massive element. ఇందులో ఒక పీస్ తీసుకుందాం. దాని మాస్ ఎంత, dm. దాని యొక్క థిక్నెస్ లేదా లెంత్ వచ్చి dx అనుకుంటా. ఓకేనా? ఇట్లాంటి మాసివ్ ఎలిమెంట్స్ ఎంటైర్ ఉన్నాయి అన్న, రింగ్ మొత్తం ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉండే, ఆర్ అనే డిస్టెన్స్లో ఉండే, ఎందుకంటే సో రేడియస్ ఎక్కడ తీసుకున్నప్పుడు ఆరే కదా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ డివైడెడ్ బై టోటల్ ఎంత ధర, సర్కంఫరెన్స్ 2πr, 2πr ఇంటూ సో లెంత్ ఆఫ్ దట్ ఎలిమెంట్ డిఎక్స్, లెంత్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఎంత, డిఎక్స్. ఓకే, బాగానే ఉంది. డిఎం వచ్చేసి ఇంకేమో డిఎం వస్తే, సో మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎం కదా. అయితే ఇందాక అక్కడ డిస్టెన్స్, ఇందాక ఎక్స్ అనేది ఏంటి జనరల్గా డిస్టెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద యాక్స్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఆర్ కదా. సో దట్ ఈస్ ఆర్ స్క్వేర్ డిఎం. ఓకే, బాగానే ఉంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కామన్ బై అవుట్ సైడ్ రాస్తారా. Okay, integral, what is the value of dm? dm is equal to like this, m by 2πr into dx. Okay na, ఈ టర్మ్ మొత్తాన్ని కూడా అవుట్ సైడ్ రాసేద్దామన్నా. I is equal to r square m divided by 2πr into integral dx. ఒకసారి చూడండి ఇక్కడ, ఒక ఆరు క్యాన్సిల్. సో ఇంటిగ్రల్ dx అన్నాడు అంటే ఏంది, టోటల్ లెంత్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్. ఈ మొత్తం ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్, ఒక ఎలిమెంట్ యొక్క లెంత్ డిఎక్స్, ఇట్లాంటి ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, అంటే లెంత్ ఆఫ్ దట్ రింగ్ ఎంత, 2πr. సో దట్ ఈజ్ ఇక్కడ రాసేస్తాను ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ డివైడెడ్ బై 2π into 2πr. Integral dx value 2πr.
2 pi getting cancelled. I is equal to what? mr square. This is the moment of inertia of ring about its center. This is the very most important moment of inertia of ring about its center. I is equal to mr square. మనం ఇక్కడ డైరెక్ట్ కూడా రాయొచ్చు. డైరెక్ట్గా చిన్న ట్రిక్ చెప్తాను చూడరా. డైరెక్ట్ I is equal to moment of inertia ఏంటి? I is equal to ఏంటి? ఇంటిగ్రల్ r స్క్వేర్ dm గా. I is equal to r స్క్వేర్ ఇంటిగ్రల్ dm గా. ఇంటిగ్రల్ dm అంటే టోటల్ మాసే కదా. టోటల్ మాస్ ఆఫ్ ద రింగ్ ఎంత? m కదా. I is equal to this is nothing but mr square. డైరెక్ట్ కూడా రాయొచ్చు, సింపుల్గా రాసేయచ్చు. I is equal to mr square. ఓకేనా? రైట్. This is what moment of inertia of ring about its center. Okay. Next one is moment of inertia of disk about its center. Moment of inertia of disk. So disk అంటే ఏంటిరా? లోపల కూడా మాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. రింగ్ అంటే ఆ ఎడ్జ్ మాత్రం ఉంటుంది మాసు. డిస్క్ కాబట్టి మాస్ అంతా కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. ఎంత మాసే? లైక్ దిస్. ఓకే, అబౌట్ ఇట్ సెంటర్. టోటల్ మాస్ ఆఫ్ ద డిస్క్ వచ్చి క్యాపిటల్ M. ఓకే, సో ఈ మొత్తం మాస్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఒక స్మాల్ రింగ్ ఎజ్యూమ్ చేస్తున్నాను. ఎజ్యూమ్ ఏ స్మాల్ రింగ్ ఇన్సైడ్ ఏం చేశాను? ఒక స్మాల్ రింగ్ ఎజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ డిస్క్ రేడియస్ వచ్చి క్యాపిటల్. డిస్క్ రేడియస్ ఎంత? క్యాపిటల్. దిస్ ఇస్ ద స్మాల్ రింగ్. ఏంటిది? ఇది డిస్క్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది డిస్క్. ఇదేంటిది? రింగ్. ఓకేనా? దట్ ఈస్ ద రింగ్. సో ఈ రింగ్లో నేను ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్ తీసుకున్నాను. దట్ ఈస్ dm ఆఫ్ థిక్నెస్ వచ్చి dx అండ్ డిస్టెన్స్ ఆఫ్ x డిస్టెన్స్లో ఉంది. ఎక్కడ ఇంకా? యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇంకా ఇట్లాంటి రింగులు ఒక నంబర్ ఆఫ్ పెట్టామంటే డిస్క్ అయిపోతుంది, అంతేగా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ వాంట్ ఎలిమెంట్ ఆఫ్ మాస్. dm ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా. ఏరియా మొత్తం కూడా మాస్ ఉంది కదా. టోటల్ ఏరియా ఆఫ్ ద డిస్క్ πr స్క్వేర్ ఇంటూ ఏరియా ఆఫ్ రింగ్ అమ్మా, ఏరియా ఆఫ్ రింగ్. సో dm ఈజ్ ఈక్వల్ టు m బై πr స్క్వేర్ ఇంటూ ఏరియా ఆఫ్ రింగ్. ఏరియా ఆఫ్ రింగ్ని లెంత్ ఇంటూ థిక్నెస్ రాస్తా. థిక్నెస్ అంటే dxగా, థిక్నెస్ dx. లెంత్ ఆఫ్ ద రింగ్ ఎంత? కట్ చేస్తే ఈ టోటల్ లెంత్ ఎంత అవుతుంది? 2 pi r అవుతుంది. ఇప్పుడు రేడియస్ r అయితే కనుక ఇక్కడ x రేడియస్ కాబట్టి ఎంత అవుతుంది? అప్పుడు m బై 4 pi r స్క్వేర్ ఇంటూ లెంత్ ఆఫ్ ద ఎంత? ఇది లెంత్ ఆఫ్ ద రింగ్. టోటల్ లెంత్ సర్కంఫరెన్స్ కదా, 2 pi x కదా. 2 pi x ఇంటూ dx. 1 pi getting cancelled. So remaining dm is equal to what? 2mx dx by r square is there. dm వచ్చేస్తుంది. dm వస్తే ఇంకేముంటుంది? అయిపోయింది. సో moment of inertia is equal to integral. సో ఇంటిగ్రల్ ఏంట్రా? x స్క్వేర్ ఇంటిగ్రల్ x స్క్వేర్ dm కదా, అదే కదా. ఇంటిగ్రల్ x స్క్వేర్ dm. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ? 0 to r. అది మర్చిపోకూడదు. I is equal to what is the value of dm? dm ఎక్కడ ఉంది? 2m x dx by r square. ఓకే, ఇంటూ x స్క్వేర్. లిమిట్స్ రా 0 to r. ఓకే. I is equal to 2m by r square. అవుట్ సైడ్ రాస్తున్నానా? ఇంటిగ్రల్ 0 to r x స్క్వేర్ x క్యూబ్ dx. ఇంతేనా? ఓకే. ఇంటిగ్రల్ x క్యూబ్ dx ఎంత? 2m by r స్క్వేర్ x క్యూబ్ dx x to the power of 4 by 4 0 to r. I is equal to 2m by r square. 4 outside రాసేయండి. r power 4. ఇంతగా యాక్చువల్ క్వశ్చన్లో అప్పర్ లిమిట్, ఒకసారి లోయర్ లిమిట్ 0 కదా.
So r square getting cancelled. Only square is there. 1s are 2s are. Okay. I is equal to what? mr square by 2. This is the very most important moment of inertia of disk about center. Okay, now ring తీసుకున్నాను, ఆ రింగ్ లో ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్ తీసుకున్నాను, దట్ ఈస్ వాట్ dm, దాని థిక్నెస్ dx. ఎంత డిస్టెన్స్ లో ఉంది? x అనే డిస్టెన్స్ లో x ఆపరేషన్. సో దాన్ని బేస్ చేసుకొని సింప్లిఫై చేస్తాం. అర్థమైందా? సో దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఎలిమెంట్. మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈక్వల్ టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఆఫ్ డిస్క్ r square into area of that ring only. So area of the ring length into thickness రాసాం. లెంత్ ఎంత? దీని లెంత్ ఎంత? టోటల్ సర్కంఫరెన్స్ మొత్తం మాస్ అనేది యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయింది కదా. ఓకే, దట్ ఈస్ 2πx into dx. ఓకే, సర్కంఫరెన్స్ రాసాను, సింప్లిఫై చేశాను. ఫైనలీ వి గెట్ I is equal to mr square by 2. This is a very most important moment of inertia of disk about its center. అయితే మీరు ఇక్కడ ఎన్ని కూడా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఎన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాం అప్పుడు గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది. డెరివేషన్స్ అనేవి నాట్ రిక్వైర్డ్. ఓకే, అయితే నెక్స్ట్ మనకి పారలాక్స్ థియరం, పర్పెండిక్యులర్ థియరంలో మనం కొన్ని డైరెక్ట్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పీర్ కానీ, ఓకే, వాటిని మనం డైరెక్ట్గా తీసుకుని హ్యాలో స్పీరు, హ్యాలో సిలిండరు, సాలిడ్ సిలిండరు, అవన్నీ కూడా డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా చెప్తాను నేను. అవి డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. పారలాక్స్ థియరం, పర్పెండిక్యులర్ థియరం. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ రా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ annular disk about its center. annular disk అంటే లైక్ ఏ CD, అంటే సెంటర్లో హోల్ ఉంటుంది, మొత్తం కూడా రిమైనింగ్ మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే లైక్ దిస్ అది. సో దీని యొక్క రేడియస్ మనం r1 అనుకుందాం, r2, దిస్ ఈస్ ద అవుట్ సైడ్ రేడియస్. అంటే ఇది మొత్తం కూడా మాస్ అనేది ఏమవుతుందని డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. annular disk. ఓకే అండి, ఇది గ్యాప్. CD ఎట్లా ఉంటుంది? CD లైక్ దట్. ఓకే, ఇన్నర్ రేడియస్ r1, అవుటర్ రేడియస్ r2. అంటే ఇక్కడ మాస్ లేదు రవి, ఇదంతా మాస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? అబౌట్ ఇట్స్ సెంటర్. ఇదే కదా సెంటర్, అబౌట్ ఇట్స్ సెంటర్. ఓకే, ఈ టోటల్ మాస్ ఏమనుకుందాం సేమ్. ఇక్కడ కూడా నేను ఒక ఏం రిజ్యూమ్ చేస్తున్నా అంటే రింగ్ రిజ్యూమ్ చేస్తారా. దిస్ ఈజ్ ఏ రింగ్, దిస్ ఈజ్ వాట్ రింగ్ నాన్న. ఈ రింగ్లో ఒక స్మాల్ మాస్ ఎలిమెంట్ కన్సిడర్ చేశాను. స్మాల్ మాస్ ఎలిమెంట్ ఆఫ్ మాస్ dm. dm ఇస్ ద ఎలిమెంట్ ఆఫ్ మాస్ ఇన్ దట్ రింగ్. ఒక రింగ్ రిజ్యూమ్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ రింగ్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే x డిస్టెన్స్లో ఉందా. దీని యొక్క థిక్నెస్ ఎంత అంటే dx. dx అనేది ఏంది నాన్న? dx ఇస్ ద థిక్నెస్ ఆర్ లెంగ్త్ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద రింగ్. ఓకే, ఇందాక సేమ్ dm is equal to టోటల్ మాస్ బై టోటల్ ఏరియా. సో ఏరియా ఇక్కడ మాస్ లేదు కాబట్టి ఏరియా ఎంత తీసుకున్నాం? పై r స్క్వేర్. యాక్చువల్లీ r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్, అంతే కదా. r2 స్క్వేర్, దిస్ ఇస్ r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్. అంటే ఆ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ మైనస్ చేస్తున్నాం, ఆ గ్యాప్ను మైనస్ చేస్తున్నాం. సో అక్కడ మాస్ లేదు కదా. సో టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద annular disk ఇంటూ ఏరియా ఆఫ్ ద రింగ్. ఏరియా ఆఫ్ ద రింగ్ ఇందాకే చెప్పాను మీకు నేను. ఎంతరా? ఏరియా ఆఫ్ ద రింగ్ జస్ట్ 2πx ఇంటూ dx. లెంత్ ఇంటూ ఏరియా, సారీ లెంత్ ఇంటూ థిక్నెస్. ఏరియా ఆఫ్ ద రింగ్ అనేది ఇదేంటిది? ఏరియా ఆఫ్ ద రింగ్ లెంత్ దట్ ఈస్ 2πx. టోటల్ అంతా మాస్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయింది యూనిఫామ్ కదా. టోటల్ లెంత్ ఆఫ్ ద రింగ్ 2πx ఇంటూ dx. దాని యొక్క థిక్నెస్, ఎలిమెంట్ యొక్క థిక్నెస్. ఓకే, క్యాన్సిలేషన్ పై క్యాన్సిల్. dm ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా? 2mx dx బై r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్. ఓకే, dm వచ్చేసింది. నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x స్క్వేర్ dm కదా. I ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? లిమిట్స్ r1 టు r2, అంతే కదా. r1 టు r2.
ఇంటిగ్రల్ r1 to r2 x square dm. What is the value of dm? 2m x dx divided by r2 square minus r1 square. Okay. 2m outside రాసండి r2 square minus r1 square integral remaining ఏముందనా x square x cube dx r1 r2 limits I is equal to 2m by r2 square minus r1 square. ఓకే ఇది ఏమవుతుందా x to the power of 4 by 4 కదా లిమిట్స్ r1 to r2. So I is equal to 2m by 4 into r2 square minus r1 square. 4 outside రాసండి ఏమవుతుందా r2 power 4 minus r1 for the power of 4 r1 power 4. Okay, so ఇక్కడ 2 ones are 2 2s are. Okay, I is equal to m divided by 2 into r2 square minus r1 square. దీని ఎట్లా రాస్తాం మనం r2 square plus r1 square into r2 square minus r1 square రాయొచ్చు కదా. ఇది getting answer. I is equal to m r2 square plus r1 square by 2. This is the moment of inertia of annular disk about its center, like a CD. Okay na రాసుకో. ఇది ఇందా చెప్పింది సేమ్ అదే తీసుకున్నా డైరెక్ట్ రైట్ డౌన్. Okay na moment of inertia of triangular lamina about its base. బేస్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుందా ట్రయాంగులర్ లామినా. లామినా అంటే లైక్ ఏ ప్లేన్ ఏనా. ఓకే చూద్దాం మనం ఇప్పుడు. దిస్ ఇస్ ద ట్రయాంగులర్ లామినా అనుకున్నాం. సో దీని యొక్క హైట్ ఎంత అంటే హెచ్ రా. దీని యొక్క హైట్ ఎంత హెచ్. ఓకే హైట్ వచ్చి హెచ్ రా. సో బేస్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది కాబట్టి లైక్ దిస్ వెదర్ ఇట్ ఈస్ క్లాక్ అవ్వచ్చు లేదా యాంటీ క్లాక్ అవ్వచ్చు ఎట్లా రొటేట్. ఓకే ఇది బేస్. బి ఈజ్ ద బేస్ అనుకున్నాం. ఓకే హైట్ వచ్చి హెచ్ అనుకున్నాం. సో టోటల్ మాస్ వచ్చి ఎం అనుకున్నాం. ఎం ఈజ్ ద మాస్ ఆఫ్ ద ట్రయాంగులర్ లామినా ఆఫ్ హైట్ హెచ్. ఓకే సో వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ట్రయాంగులర్ లామినా అబౌట్ ఇట్ బేస్. బేస్ని బేస్ చేసుకుని రొటేట్. సో దీని పర్పస్ నేనేం చేశానంటే ఒక స్ట్రిప్ రేషన్ చేస్తున్నా ఇన్సైడ్ లైక్ దిస్ లేదంటే స్మాల్ ఎలిమెంట్ స్ట్రిప్ లైక్ ఏ రాడ్ లైక్ దట్. ఓకే ఒక స్ట్రిప్ బేస్ చేస్తున్నాను. దీని యొక్క మాస్ ఎంత అంటే డిఎం. దీని యొక్క థిక్నెస్ ఎంత అంటే డిఎక్స్. ఎంత డిస్టెన్స్లో ఉందిరా ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడ ఇంకా బేస్ మీద అంటే ఈ స్ట్రిప్ అనేది ఇప్పుడు ఈ స్ట్రిప్ రొటేటెడ్ అబౌట్ ఇట్స్ బేస్. దీనికి కనుక్కుంటే ఆటోమేటిక్గా మొత్తానికి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే మరి ఈ స్ట్రిప్ హైట్ ఎంతరా. ఇది టోటల్లో హెచ్ అయితే ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎంత అవుతుంది హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే ఈ ఎండ్ ఇంకా ఇక్కడికి దీనికి టోటల్ హైట్ ఎంత హెచ్ మైనస్ ఎక్స్. ఓకే ఈ స్ట్రిప్ లెంత్ వచ్చి ఎల్ అనుకుందాం. ఓకేనా స్ట్రిప్ లెంత్ వచ్చి ఎల్. ఓకే ఇప్పుడు చూడండి మన డిఎం అనుకున్నామంటే చాలా వచ్చేస్తుంది. డిఎం ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ ఏరియా ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ స్ట్రిప్ ఏదైనా స్టిక్ లైక్ స్టిక్ అనుకోండి ఎట్లయినా ఓకే. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా 2 బైకి వస్తుంది 2m by bh ఇంటూ ఏరియా ఆఫ్ స్ట్రిప్ వచ్చి ఏరియా అంటే లెంత్ ఇంటూ థిక్నెస్ డిఎక్స్. ఓకే ఇప్పుడు ఈ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డిఎం వచ్చేస్తుంది. లెంత్ చూడండి ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ బోత్ ఆర్ సిమిలర్.
this is the smaller triangle, this is the bigger triangle, both are similar కాబట్టి okay. So length by height వేస్తుంది. L by h minus x is equal to total length by total height is equal to total length b by total height ఎంత h. So L is equal to దీనికి L is equal to ఏమవుతుందా b into h minus x divided by h. ఓకేనా? L is equal to b into h minus x by h అవుతుంది. Substituting L value in this equation, then we will get dm value. So dm is equal to 2m by b into h into bh into what is the value of L? b h minus x by h. ఇంతేనా? b h minus x by h. So b getting cancelled. L పక్కన ఇంకేముంది dx. This is the dx. Okay. dm is equal to ఇప్పుడు ఎంత చూడండి 2m h minus x divided by h into h square into dx. సో మనకి ఏమొచ్చింది dm వచ్చేసింది. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ i is equal to ఇంటిగ్రల్ x square dm ఏగా ఇదే కదా x డిస్టెన్స్ x square into dy is equal to mr square m r square r x ఉంది. ఇంటిగ్రల్ x square dm. ఓకే i is equal to ఏంటన్నా ఇప్పుడు dm వాల్యూ రాద్దామా 2m h minus x into dx by h square into x square. dm వాల్యూ రాశాను x square రాశాను. ఓకే ఇంటిగ్రల్ లిమిట్స్ లిమిట్స్ మొత్తం ఈ స్ట్రిప్ మొత్తం కూడా నంబర్ ఆఫ్ స్ట్రిప్స్ ఉన్నాయి అనుకుంటే ఎంత ఇట్లా మొత్తం 0 to h కదా 0 to h లిమిట్స్ i is equal to సో మరి ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమంటే 2m by h square అవుట్ సైడ్ రాద్దాం. ఇది మల్టిప్లై చేయండి అన్న h x square dx minus x cube dx ఇంటిగ్రల్ 0 to h ఇంటిగ్రల్ 0 to h. అంటే నేను సపరేట్గా ఒకేసారి డైరెక్ట్గా రాసేసాను. i is equal to 2m by h square. ఓకే ఇది చూడండి ఇక్కడ h ఇంటూ ఏమవుతుంది x cube by 3 0 to h మైనస్ ఇక్కడ x to the power of 4 by 4 0 to h. అంతేగా అంతే కదా ప్లస్. సో i is equal to 2m by h square. ఓకేనా? ఇది h by 3 ఏమవుతుంది ఇంటూ h క్యూబ్ మైనస్ ఇదిరా h పవర్ 4 by 4. కరెక్ట్గా ఉందా? h క్యూబ్ h పవర్ 4 ఇది కూడా. i is equal to 2m by h square h పవర్ 4 by 3 మైనస్ h పవర్ 4 by 4. ఓకేనా? ఎల్సిఎం ఎంత అవుతుంది 12. సో 2m by h square దిస్ ఈజ్ వాట్ 12 ఏమవుతుంది 4 మైనస్ 3 అంటే అంతే కదా 4h h పవర్ 4 మైనస్ 3h పవర్ 4 అంటే జస్ట్ h పవర్ 4 కదా h పవర్ 4 అవుతుంది. h స్క్వేర్ లైక్ ఒక h స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఇంకో స్క్వేర్ ఉంటుంది 2 1s are 2 6s are. అల్టిమేట్ ఆన్సర్ వచ్చేసి ఎంతైనా i is equal to m h square by 6. This is the moment of inertia of triangle lamina about its base. M h square by 6 is correct. Okay? Right. Okay, Nana. So, ఇప్పుడు మనం moment of inertia about different bodies గురించి డిస్కస్ చేసాం. ఇంకా ఉంటాయి అయితే మిగతా అన్నీ కూడా మనం అవే డిరైవ్ చేసుకుంటా ఉంటే టైం సరిపోదు. సో మిగతా కొన్ని మనం గుర్తుపెట్టుకుని పారాలాక్స్ థియరం పర్పెండిక్యులర్ థియరంకి అప్లై చేద్దాం. అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది వెక్టారా స్కేలారా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది వెక్టార్ కాదు.
సో వెక్టార్ కనుక అయితే సో ఏమవుతుంది, డిపెండ్స్ అపాన్ డైరెక్షన్. అది వెక్టర్ అయితే దాని డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ సపోజ్ మనం ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ యాక్సిస్ అట్ ఇట్ సెంటర్ చేసాం కదా మనం. ఇప్పుడు దీని వన్ సైడ్ బేస్ చేసుకొని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం క్యాలిక్యులేట్ చేసాం. సపోజ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒక వాల్యూ వస్తుంది, మరి క్లాక్ వైజ్ తిప్పినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో నువ్వు దీన్ని యాక్సిస్ బేస్ ఎటు తిప్పు, లేదా ఈ యాక్సిస్ బేస్ చేసుకొని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దీని మాస్ ఎమ్ము, ఇది ఎమ్ము, ఇది ఎమ్ము, మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నానా. సో దీన్ని నువ్వు క్లాక్ వైజ్ తిప్పు లేదా యాంటీ క్లాక్ వైజ్ తిప్పు. దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్, దిస్ ఇస్ ద క్లాక్ వైజ్. ఎట్ట తిప్పినా కూడా, సో యాంటీ క్లాక్ తిప్పినా క్లాక్ తిప్పినా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇక్కడ కాన్స్టెంట్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నాట్ ఏ వెక్టార్, యాజ్ డైరెక్షన్ clockwise or anti-clockwise is not to be specified. It is not to be specified. నువ్వు ఎట్లా తిప్పినా వాల్యూస్ ఏమే ఉంటుంది, అంటే ఇది వెక్టార్ కాదు. ఎందుకంటే నువ్వు క్లాక్ వైజ్ తిప్పితే ఒక వాల్యూ, యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఇంకో వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ డైరెక్షన్ కాబట్టి సో ఇట్ ఈస్ ఎ వెక్టార్ అన్నమాట. మరి ఇక్కడ క్లాక్ వైజ్ తిప్పినా యాంటీ క్లాక్ వైజ్ తిప్పినా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డస్ నాట్ చేంజ్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. మరి ఇది స్కేలారా? ఇది స్కేలార్ కూడా కాదు. ఎందుకు? దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందా, డైరెక్షన్ ఉంటుందా, ఉండదా అంటే ఒకసారి చూడండి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నాట్ ఏ స్కేలార్ యాజ్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. డిఫరెంట్ వాల్యూస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇట్ ఈస్ నాట్ ఏ స్కేలార్. ఇది స్కేలార్ కాదు. స్కేలార్ అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్స్టెంట్గా ఉండాలి, దేని బేస్ చేసుకుని తిప్పినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ ఉంది, సెంటర్ బేస్ చేసుకుని రొటేట్ అయితే ఒక వాల్యూ వస్తుంది, ఎడ్జ్ని బేస్ చేసుకుని రొటేట్ అయితే ఇంకో వాల్యూ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ అది కాన్స్టెంట్ కాదు. ఎక్కడ బేస్ చేసుకొని రొటేట్ చేసినా కూడా, ఎడ్జ్ బేస్ చేసుకున్నా సెంటర్ బేస్ చేసుకున్నా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్స్టెంట్ అయితే కనుక అది స్కేలార్ అంటాం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ లేదు అంటాం. కానీ ఇక్కడ సెంటర్ బేస్ చేసుకుని తిప్పామనుకో ఒక వాల్యూ వస్తుంది, ఎడ్జ్ బేస్ చేసి తిప్పితే ఇంకో వాల్యూ వస్తుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్కేలార్. స్కేలార్ కాదు, వెక్టార్ కాదు. మరి ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఎ టెన్సార్ క్వాంటిటీ. అంటే సమ్ సిచ్యువేషన్లో ఇది స్కేలార్, సమ్ సిచ్యువేషన్లో ఇది వెక్టార్. రెండిట్లాగా ట్రీట్ అవుతుంది. రెండిట్లాగా ట్రీట్ అయ్యే క్వాంటిటీస్ మనం ఏమంటామంటే టెన్సార్స్. సో ఇట్ ఈస్ ఏ tensor quantity. This is the very very most important. Moment of inertia is a tensor quantity. Okay. Inertia అనేది only inertia, not moment of inertia. Inertia is a scalar, but moment of inertia is a tensor. It is a tensor. ఇది వెక్టార్ కాదు, స్కేలార్ కాదు. It is a tensor. Okay. That is the very very most important. So tomorrow we will discuss parallax theorem and perpendicular theorem. Okay. And more applications about parallax theorem and perpendicular theorem. So those are very very most important. Okay, right now.